హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్. ప్రస్తుతము అభివృద్ధి చెందుతున్నటువంటి ఆధునిక దేశాలన్నీ కూడా లిఖితమైనటువంటి రాజ్యాంగము పైన ఆధారపడి పరిపాలన విధానాన్ని కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఆధునిక రాజ్యాలకు, ఆధునిక దేశాలకు ఒక లిఖితమైనటువంటి రాజ్యము తప్పనిసరి అని చెప్పినది ఎవరంటే జెనిలిక్ చెప్పడం అనేది జరిగింది. అందుకే ఈ రాజ్యాంగాన్ని ప్రజలకు, పాలకులకు మధ్య జరిగినటువంటి ఒక సామాజిక ఒప్పందము అని అనడం అనేది జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రాజ్యాంగాన్ని గురించి చదువుతున్నటువంటి క్రమంలో ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని చదవాలి. రాజ్యాంగాలు అనేటటువంటివి రకరకాలుగా ఉంటాయి. లిఖిత రాజ్యాంగము, అలిఖితమైనటువంటి రాజ్యాంగము, దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగము, దృఢ అదృఢ లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగం. మన భారతదేశం అయితేనేమో దృఢ అదృఢ లక్షణాలు కలిగి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగము ఏది అనంటే అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో చిట్ట చివరి లిఖిత రాజ్యాంగము ఏది అని కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, అది నేపాల్ రాజ్యాంగం. మై డియర్ ఫ్రెండ్స్, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో పాలిటీ క్లాసెస్, భూభారతి చట్టము, పంచాయతీరాజ్ చట్టం, ఈ అంశాలు కూడా క్షుణ్ణంగా వివరించడం అనేది జరిగింది. కేవలం 25 రూపాయలకు మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీ స్నేహితులందరికీ కూడా తెలియజేయండి. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.